బాబాయ్, ఈ రోజు మన కాకినాడలో ఒక విచారకరమైన సంఘటన చూశాను. మీరే చూడండి. మీరు ఎక్కడ దేనికి వచ్చారమ్మా ఇక్కడికి? రమ్మంటేనే వచ్చానండి బాబు. ఇదండి ఎంత ఇస్తా ఉన్నారు? వాళ్ళకి ఇచ్చిదే ఇస్తాను. అదే ఎంత ఎంత అంటున్నారా? 20 ఎంత ఇస్తారు కాదండి. కాసేపు ఆవిడతో మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటంటే 20కి 200కి తేడా తెలియని కల్లా కప్పడం లేని వృద్ధురాలు. అదో తగిలింది. 220 రూపాయలు అవునండి. 200 200 ఇస్తారా? ఇక్కడ తీసుకొచ్చి వదిలేసారు ఇక్కడికి మిమ్మల్ని? ఇలాండి చాలా అనుకాలంలో వచ్చానండి. ఈ పెద్దావిడ్ని ప్రచారం పేరుతో గైగలపాడు నుండి నాగమలతో తీసుకొచ్చారు. ఇది కూడా 200 ఇస్తామని తీసుకొచ్చారు. డబ్బులు ఇచ్చారా? అవ్వలేదా? డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇచ్చారా? నాకు ఇవ్వలేదండి. ప్రసారాలు చేయడానికి తీసుకురావచ్చు, కానీ ఇలా మధ్యలో వదిలేయడం అన్నది చాలా తప్పు. ఆవిడతో మాట్లాడాక తెలిసింది ఏంటంటే ఆ 200 రూపాయలు కూడా ఆవిడ మందులు కొనుక్కోవడానికి వాడుకుందాం అనుకుంది. కానీ ఆవిడని రూలింగ్ పార్టీ వాళ్ళు ఇలా తీసుకొచ్చి మధ్యలో వదిలేశారు. అదేంటని అడిగితే ఆవిడతో చాలా అమర్యాదగా ప్రవర్తించారు బాబాయ్. ఇది ఒక రూలింగ్ పార్టీ అనే కాదు బాబాయ్, ఆపోజిషన్ లో ఉండే వాళ్ళు ప్రతి పార్టీలోని ప్రచారాలు ఇవన్నీ తర్వాత ముందు మనిషిగా ఉండాలి బాబాయ్. చివరికి ఆ పెద్దావిడికి కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుండి పంపించేశాను. ఫైనల్ గా నేను చెప్పే ఒకటే మాట ఏంటంటే మీ ప్రచారాల పేరుతో జనాలను ఇబ్బంది పెట్టకండి బాబాయ్. జై హింద్.